సూపర్. అసలు మనకి బిగ్ బాస్ సైడ్ రావాలి, వెళ్ళాలి, ఒక ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే అసలు వెళ్ళి మనం ఏంటో చూపించుకోవాలని అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? ఫస్ట్ థింగ్ అంటే వెళ్ళి చూపించుకోవాలన్న థాట్ లేకుండే, నాకు వెళ్ళి గెలవాలన్న థాట్ ఉండే. అంటే నాకు ఇట్లా చిన్నప్పటి నుంచి హంగర్ గేమ్స్ నావెల్స్ చాలా అవుతుండే. హంగర్ గేమ్స్ అని ఒక నావెల్ ఉండే, ఇట్స్ అబౌట్ గేమింగ్ ఓన్లీ. తర్వాత స్క్విడ్ గేమ్స్, ఇవన్నీ అంటే చాలా ఇష్టం. ఇట్లాంటిది ఒక గేమ్లో మనం వెళ్ళి ఆడి గెలవాలన్న లోపల ఉండే. మన ఇండియాలో ఉన్న క్లోజెస్ట్ రియాలిటీ గేమ్ షో అట్లాంటి కాన్స్ట్రక్ట్ ఉన్నది బిగ్ బాస్. సో బిగ్ బాస్ రాగానే అరే కామనర్స్ అన్నది సార్ ట్రై చేద్దాము, సెలబ్రిటీ కాదు మనం, సో కామనర్స్ త్రూ ట్రై చేసుకొని వెళ్ళిపోదామని రాయేసిన. అండ్ దానికోసమే బిగ్ బాస్కి వెళ్ళిన. కప్పు కొడదామనే నేను మొత్తం సర్వ ప్రయత్నాలు ఇచ్చిన, బట్ అన్ఫార్చునేట్లీ ఇదయింది. అంటే సెలబ్రిటీ కాదు కామనర్ అన్నారు, బట్ మీది ఒక రీల్ బయట వైరల్ అవుతుంది, లైక్ మీలెవరు కోటీశ్వరులో మీరు వెళ్ళటమా అని. సో అక్కడ చూసుకుంటే కింద కామెంట్స్ లో ఏమని ఉంటుందంటే కామనర్ ఇంటూ మార్క్ వచ్చి సెలబ్రిటీ రైట్ మార్క్ ఉంటుంది. ఏంటి దానికి ఏం జస్టిఫై చేస్తారు? నేను మీలెవరు కోటీశ్వరులో ఇప్పుడు ఏమంటారు, దాంట్లో మహేష్ బాబు గారు, సమంత గారు వస్తారు. నేను ఆ పొజిషన్లో వెళ్ళలేదు. కామనర్స్కి మాకు ఆడిషన్స్ ఉంటే విజయవాడ ఏమంటారు ఎస్ఎంఎస్ఎల్ చేసి ఫోన్ కాల్ చేసి విజయవాడకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్తే అప్పుడు వెళ్దాం. సరే ఇదంతా ఏంది కదా, ఈ లాస్ట్ 5 years ఎవరన్నా నా గురించి ఎత్తిర్రా? ఎవరేమి ఎత్తలేదు. నేను హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అండ్ యాక్చువల్లీ అంతా ఎండిమాల్ ఇంకా స్టార్ మా టీమ్కి డిస్క్లోజ్ చేయాల్సిందే ఏ రియాలిటీ షోస్లో ఉన్నాడు. సో అందరు చెప్పేసి వెళ్ళాను, నేనేం దాయలేదు. వీళ్ళకి కొత్త అనిపిస్తుంది. సరే ఇదంతా కాదు, నేను సెలబ్రిటీ అయితే నన్ను ఏమంటారు బర్నీ గారితో ఇమాన్యుయల్ గారితో పంపేలా దీంట్లో ఎందుకు పంపించిండ్రు? అంటే అదంతా ఒక బిగ్ బాస్ స్ట్రాటజీనా అని చెప్పి బయట ఆడియన్స్ అందరూ అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంటే ఇదంతా ఒక స్క్రిప్టెడా ఏంటి అనేది? సింపుల్, నాకు ఫస్ట్ డే ఫస్ట్ టికెట్లు కూడా దొరకవు, అంత కామనర్ నేను. ఇది పర్స్పెక్టివ్ అండి, అంతే. ఇంకా జనాల థాట్ ప్రాసెస్ అంతే. ఇన్ని రోజులు ఒక మంచి తెలివాడు, ఫస్ట్ టైం నా ఫేస్ మనీష్ మర్యాద అంటే ఎవరో తెలిసిందే బిగ్ బాస్ దానివల్ల. ఇంతకుముందు సరే నేను ఆడిన కదా, కేబీసీ ఆడినది, ఈలో ఎవరి మీలో కూడా ఆడితే ఎవరైనా గుర్తుపట్టినారు అని ఎవరు గుర్తుపట్టలేదు నన్ను అసలుకి. సో ఇదంతా జనాల మైండ్ సెట్టే. అట్లా అనుకుంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ చాలామంది కూడా ఇంతకుముందు వేరే రియాలిటీ షోస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ హిపోక్రసీ చెప్పకపోవడం, ఉత్త నాదే హైలైట్ చేయడం. సో అంతే. అండ్ ఒక కామనర్ షోలోనే ఉన్నాను, ఈసారి కూడా కామనర్స్కి ఆడిషన్స్ ఇస్తేనే కామనర్లకి వెళ్ళిన. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే.